ఏది అడిగినా కోరినా ప్రార్థించినా నిశ్చయంగా ఆయన చేస్తాడు. అయితే మనం ఆయన మీద ఆధారపడాలి కదా, మనం ఆయన మీద ఆనుకోవాలి. మీకు ఒక చిన్న విషయం గతంలో కూడా నేను ఒకసారి చెప్పాను అనుకుంటాను. ఇద్దరు స్నేహితులు ఒక నది దగ్గరికి వెళ్ళారంట ఈత ఆడడానికి. వాళ్ళలో ఒకడికి బాగా ఈత వచ్చు, మరొకడికి ఏమి రాదు, ఈత రాదు. సరే, ఈత రానోడేమో అక్కడ నేర్చుకుంటున్నాడు, ఈత నేర్చుకుంటున్నాడు. ఈ ఈత వచ్చినాడేమో ఎంజాయ్ చేస్తున్నాడు, అంతే కదా. ఈత వచ్చినాడు ఏం చేస్తాడు, హ్యాపీ సంతోషంగా ఈత ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ ఈత రానోడేమో అదిగో అక్కడ ఈత నేర్చుకుంటున్నాడు. బై మిస్టేక్ ఏమైంది, ఈ ఈత రానోడు లోపలికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఈడిపాటికి వీడేమో ఎంజాయ్ చేస్తున్నాడు ఈత కొట్టుకుంటూ. వాడికేం తెలుసు. అంతలో ఎవరో చూశారు, అక్కడ ఒక 5-6 మంది పరిగెత్తుకుంటూ వచ్చారు. పరిగెత్తుకుంటూ వచ్చి ఒరే 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 అని కేకేస్తే ఇతను కూడా చూశాడు పరిస్థితి. వాడు నీళ్లు తాగేసి కాళ్ళు చేత కొట్టుకుంటున్నాడు బయటకు రావడానికి. వాడికి ఈత రాకపోయా. అప్పుడు వాళ్ళు అన్నారట, వాడిని లాగరా ముందు వాడు లాగరా అంటే ఈడ లోతుల్లో నుంచి వాడు దగ్గరే ఉన్నాడు, దూరంగా ఏమీ లేడు. వాడు నీళ్లు తాగేసి కాలు చేత కొట్టుకుంటుంటే దగ్గరే ఉన్నాడు, కానీ కనీసం వాడిని పట్టుకొని బయటకు రావట్లేదంటండి. అప్పుడు వీళ్ళకి కోపం వచ్చిందంట. పనికి మానినరా, ఏం స్నేహితుడు రా నువ్వు స్నేహితుడివేనంటరా, భుజాల మీద చేతులు వేసి తీసుకుని వచ్చావు ఇక్కడికి. వాడు ఏదో తెలియక లోపలికి వెళ్ళిపోయాడు, మరి వాడిని లాగవేంట్రా పనికి మొదలు అని తిట్టడం మొదలు పెట్టారు వీళ్ళు. ఇక తిట్టుల పురాణం మనవాళ్ళకి తక్కువ, దాంట్లో డిప్లొమా చేశారు మనవాళ్ళు, గిన్నీస్ రికార్డ్ చేశారు మనవాళ్ళు. కోపం వచ్చి ఇంకా నోటుకు వచ్చినట్టు తిడుతుంటే వాడు ఏమి చెల్లించట్లేదంట. కనీసం వాడికి సిగ్గు శర్మ లేదంటుంటారు చూడండి. అట్లా వీళ్ళు ఎంత తిడుతున్నా వాడు ఏం పట్టించుకోవట్లే. వీడు పాపం ఒక 5 నిమిషాలు చేత కాలు కొట్టుకొని చచ్చిపడిపోయాడు. చనిపోలేదు కానీ చచ్చిపడిపోయి ఇంకా దివాలా పడిపోయినట్టు దిగాలైపోయాడు. అప్పుడు వాడు ఎప్పుడైతే దిగాలుగా పడిపోయాడో అప్పుడు వీడు ఒక గంతేసి నీళ్ళ మీద డై కొట్టి వాడు చొక్కా పట్టుకొని గజ 5 నిమిషాల్లో బయటకు ఏడ్చుకొని వచ్చేసాడంట. అప్పుడు వాళ్ళు తిట్టారంట ఆడిని, పనికి మాలినోడా ఇప్పుడు చేసింది ఏంటి, ఇందాక చేస్తుంటే మేము కేకలేస్తున్నాం కదా, మరి ముందే లక్కరలేదంటే వాడు అన్నాడంట, నోరు మూసుకోండిరా, మీకు ఏదో పెద్ద తెలిసిన వాళ్ళలాగా మాట్లాడతారు, తెలిస్తే మాట్లాడండి, తెలియకపోతే నోరు మూసుకొని కూర్చోండి, మాకు తెలియదా వాడు లాక్కు రావాలని, ఏం మాకు లేదా ప్రేమ మీకు ఒక్కడికి వచ్చి పొంగిపోయి వచ్చిందా అని వాడు స్టార్ట్ చేశాడంట. ఏంట్రాను మరి ఇప్పుడు లాక్కు వచ్చింది, నేను ముందు లాక్కు రాకూడదంటే మాకు తెలుసులేవాయా. వాడు ఏ విధం చేతనైనా బయటకు రావాలని వాడి శక్తి చేత వాడి బలం చేత గుంజుకుంటా ఉన్నాడు. వాడి శక్తి మీద వాడి బలం చేత బయటకు రావాలని గుంజుకుంటున్నప్పుడు నేను పోయి పట్టుకున్నాను అనుకో, ఆడు మునుగుతాడు, వాడు నన్ను కూడా ముంచేస్తాడు, లాగేస్తాడు లోపలికి. ఎంత బలమైనది సరిపోదు అప్పుడు. ఎందుకంటే వాడి శక్తి మీద వాడు ఆధారపడి వాడి బలం మీద ఆధారపడి బయటకు రావాలని ప్రయత్నిస్తున్నప్పుడు నేను వాడికి సహాయం చేయడానికి వెళ్ళానుకో, వాడికి ప్రమాదమే, నాకు ప్రమాదమే. వాడు బయటకు రావాలంటే వాడు నిస్సహాయ పరిస్థితికి వచ్చేయాలి. వాడి శక్తి మీద వాడు ఆధారపడడం మానాలి. చేత్తో కాలుతో కొట్టుకుని లేకపోతే తనికిలాడి మనం ఎట్లాగని బయటికి వెళ్ళిపో అనుకున్న ఆలోచన ఉందే, అది ఆగాలి. అది ఆగితే సులువుగా బయటకు తీసుకుని వచ్చేయచ్చు. అంటే ఒక వ్యక్తిని గట్టి మీద వేయాలంటే ఇప్పుడు మీరు చెప్పండి, వాడి ప్రయత్నాలు వాడు మానాల. అప్పుడు దేవునికి ఎంత పెద్ద కార్యమైన చేయడానికి సులువుగా ఉంటుంది. అలా కాకుండా మన పాటికి మనం చేతకాలు కొట్టుకుంటూ అటు పోయి వాళ్ళని అడిగి ఇటు పోయి వీళ్ళని అడిగి ఇటు పోయి వాళ్ళు వచ్చి మన ప్రయత్నాలు మనం కలిగిపోయి తల కింద పెట్టి కాళ్ళు పైకెత్తి తపస్సు చేస్తా అది చేద్దామా ఇది చేద్దామా అని మన తలంపులతో మన ఆలోచనలతో మన కోరికలతో మనం పరుగులు చేస్తుంటే కష్టతరమైపోద్ది, జటిలమైపోద్ది సమస్య. ఎప్పుడైతే మనం దేవునికి పూర్ణంగా అప్పగించేసుకొని, పేతురు చూడండి, ఎవరికన్నా రేపు పొద్దున్న నేను తీసుకెళ్ళి తల నరికేస్తానంటే నిద్ర వస్తుందా? మీరు చెప్పండి భక్తులారా, ఆంధ్రదేశ పాడబొడుసులారా, మీరు చెప్పండి, ఎవరినన్నా రేపు పొద్దున్న చంపేస్తాము, తల లేపేస్తామని తీసుకెళ్ళి
జైల్లో పడుకోబెడితే, జైల్లో కూర్చోబెడితే మీకు నిద్ర వస్తుందా? వచ్చిందంటే మీలాంటి తిక్కలోళ్ళు ఇంకెవరు లేరు అనుకోవాలి. రాదు. మీకైనా అంతే, నాకైనా అంతే, అంతే కదా. మరి అలాంటిది ఆయన ఎంత గాఢంగా హాయిగా పేతురు గారు ఏం చేస్తున్నాడంట? మూల కూర్చొని ఏడుస్తూ కూర్చున్నాడా? లే, ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. ఒకవేళ మనం అనుకోవచ్చేమో అంత నిద్రట్టు వస్తుంది రా స్వామి, నిద్రపోతు పనులు కాకపోతే అనుకుంటాం. కాదు, దేవుని మీద ఆనుకుని మనసు శాంతికరమైన జలముల యొద్ద జీవిస్తుంది. హల్లెలూయా. ఎక్కడ జీవిస్తుంది? శాంతికరమైన జలముల యొద్ద. మనం చదువుకుంటాం, పాడతాం, శాంతికరమైన జలములలో పాడతాం. కానీ ఎప్పుడు శాంతికరమైన ఆ అనుభవాన్ని మనం అనుభవించలేము. ఎందుకు అనుభవించలేము అనంటే అంతగా మనం దేవుని మీద ఆధారపడక, మనసు తొలిచేస్తుంటుంది, మనసు కంగారు పెట్టేస్తుంటుంది. ఇదిగో అయిపోయింది, ఇంకా నువ్వు ఇట్లా కూర్చున్నావేంటి? అంత అయిపోయిన తర్వాత ఏం చేస్తావు? ఇంకా మనకి తెలుగులో ఒక సామెత మనందరూ బాగా తెలుసు కదా, చేతులు కాలిన తర్వాత అసలు దేవుడు నీ చేతులు కాలవరా నాయన అంటుంటే, కాలితే అంటే నువ్వు అంటే నేను చేస్తాడు. ఇంకా ఆయన చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుని ఏం ప్రయోజనం? కనుక చేతులు కాలక మునిపే పరుగులు తీ, అటు చేయి ఇటు చేయి అని మనసు మనల్ని కుదుటుగా కూర్చొనిదు, నిలకడగా నిలబడనిదు. అందుకే సమస్యలు జటిలమైపోతుంటాయి. దేవుడు కూడా చేతులు కట్టుకుని మౌనంగా చూస్తూ ఉంటాడు. వాడు ఏదో చేస్తున్నాడంటగా, చేయని అన్నట్టు. అలా కాకుండా మనం పూర్ణంగా దేవుని మీద కనుక ఆధారపడితే, ఆయన మీద ఆధారపడిన వారికి ఆయన తప్పక న్యాయం చేస్తాడు. ఏం చేస్తాడు? ఎందుకు చేస్తాడు న్యాయం? ఆయన మీద. మీకు ఇంకొక మాట చూడండి, లూకాసు వార్త 18వ అధ్యాయం 7వ వాక్యం. తాను ఏర్పరచుకొనిన వారు, ఏం మాటండి బాబు, తాను ఏర్పరచుకొనిన వాళ్ళు దివారాత్రులు వాళ్ళు ప్రార్థన చేస్తుంటే ఆయన న్యాయం చేయడా? చాలదండి ఆ మాట. ఎవరంట ప్రార్థన చేసేది? ఎవరో బయట వాళ్ళు అయ్యుండి, ముక్కు ముఖం తెలియని వాళ్ళు అయ్యుండి, అసలు వాళ్ళు ఎవరో నాకు తెలియదండి అనుకుంటే సరేనండి. ఆ మొరపెట్టే వాళ్ళు ఎవరంట? ప్రార్థన చేసేవాళ్ళు ఎవరంట? దేవునికి విషయాలు చెప్పుకునే వాళ్ళు ఎవరంట? ఆయన ఏర్పరచుకొనిన వాళ్ళు. ఇప్పుడు మీరంతా ఉన్నారు, మనమంతా ఉన్నాం. మనం ఎవరమే? నాకు సమాధానం చెప్పండి. మీరు మనుషులు పిలిస్తే ఇక్కడికి వచ్చారా? దేవుడు పిలిస్తే వచ్చారా? మీరు మనుషుల ముఖం చూసి వచ్చారా? దేవుని ముఖం చూసి వచ్చారా? మీరు మనుషులకి చెప్పుకోవడానికి వచ్చారా? దేవునికి చెప్పుకోవడానికి వచ్చారా? మరి ఆయన చేత ఏర్పరచబడి ఆయనకి చెప్పుకోవాలని వచ్చిన వాళ్ళు దివారాత్రులు వాళ్ళు మొరపెట్టుకుంటుంటే, వాళ్ళు ప్రార్థిస్తుంటే, వాళ్ళు చెప్పుకుంటుంటే ఆయన వాళ్ళకి న్యాయం చేయడా? ఎంత రోషం కలిగిన మాట చూడండి. ఆయన వారికి న్యాయం చేయడా? వాళ్ళు ఎవరోళ్ళు? వాళ్ళు ఏమైనా పరాయి వాళ్ళ, బయట వాళ్ళ? వాళ్ళు ఏమైనా ముక్కు ముఖం తెలియని ప్రజలా? కాదు కదా. వాళ్ళని ఏర్పరచుకుంది ఆయనే, వాళ్ళని పిలుచుకుంది ఆయనే, వాళ్ళ కొరకు రక్తం కార్చింది ఆయనే, వాళ్ళ కొరకై శ్రమలను పొందింది ఆయనే, వాళ్ళ కొరకై ఆయన తండ్రితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక దాసుని స్వరూపము ధరించి ఈ లోకానికి వచ్చింది ఆయనే. ఎంత చేయాలనో, ఏమి చేయాలనో, ఎక్కడ ఏమి అనుగ్రహించాలనో ఆయనకు అన్ని తెలుసు. అన్ని చేయగలిగిన ఆ శక్తి కలిగిన దేవుడు అన్ని చేయగలిగి ఉండి ఆయన మౌనంగా ఉంటాడా? నాకు ఆ మాట ఎంత ఆదరణని, ధైర్యాన్ని ఇచ్చిందోనండి. అరే, మేము ఏర్పరచబడిన వాళ్ళం కదా, మేము పిలువబడిన వారం కదా, ఆయన కదా ఉన్నతమైన పిలుపుతో పిలిచింది, ఆయన కదా చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి రమ్మనింది, పిలిచింది, ఆయన కదా రక్తం చిందించి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి కడిగి శుద్ధీకరించింది. మరి అంతటి దేవుడు న్యాయం చేయకుండా ఎందుకుంటాడు? ఏమండి, ఆయన దగ్గర మనకు న్యాయం జరగకుండా ఎందుకుంటుంది? హిజ్కియా ఏమని ప్రార్థన చేశాడు? నాయనా, నేను నీ సన్నిధిలో ఎంత యథార్థంగా నేను నడిచానో
ఒక మారు జ్ఞాపకం చేసుకో అన్నాడు. చూడండి, పెద్ద దీర్ఘ ప్రార్థన ఏం లేదు. లేకపోతే ప్రభువా నాయన ఫలానా వాళ్ళని స్వస్థపరిచావు, ఫలానా వాళ్ళని స్వస్థపరిచావు, వాళ్ళకి మేలు చేసావు, వీళ్ళకి మేలు చేసావు, మరి నాకెందుకు చేయవయ్యా అని అడగలేదు. ఆయన ఒక అద్భుతాన్ని పొందడానికి, జీవాన్ని పొందుకోవడానికి, ఆయుష్ను పొందుకోవడానికి దేవుని ఎదుట ఆయన చెప్పిన మాట ఒకటే, వాళ్ళకి చేసావు కనుక నాకు చేయనలేదండి. మనమంటాం ఆ మాట. వాళ్ళకి ఇచ్చావు కనుక నాకు ఇవ్వు అని అనలేదండి. ఎందుకు అనలేదంటే వాళ్ళు యథార్థవంతులు కనుక వాళ్ళకి చేశాను అన్నాడు అనుకో, అప్పుడు మనం ఎవరమే? యథార్థవంతులు కాదనే కదా. అందుకని హిజ్కియా ఎంత క్షుణ్ణంగా, ఎంత ఓపెన్ హార్ట్తో, విశాలమైన హృదయంతో ప్రార్థన చేశాడంటే, అయ్యా వాళ్ళకి చేసావు కనుక నాకు చేయమని నేను అడగట్లే, వాళ్ళకి ఇచ్చావు కనుక నాకు ఇమ్మని నేను అడగట్లే. నేను అడిగేది ఏంటంటే, నేను ఎంత యథార్థంగా నీ సన్నిధిలో నడిచానో దాన్ని జ్ఞాపకం చేసుకో. దాన్ని జ్ఞాపకం చేసుకుంటే నాకు న్యాయం చేయకుండా ఉండవు. చూసారండి, మరి ఆయన సన్నిధిలో మొరపెట్టే వాళ్ళని ఆయన ఎలా మర్చిపోతాడు? అంత యథార్థంగా జీవించిన వ్యక్తికి ఆయన న్యాయం చేయకుండా ఎందుకుంటాడు? ప్రభు కొరకై మీరు మీ కులగోత్రాలు విడిచిపెట్టారు. ప్రభు కొరకు మీరు రక్త సంబంధాన్ని పట్టించుకోలే. ప్రభు కొరకే లోకాస్తులు విడిచిపెట్టారు. ప్రభు కొరకే లోకంలో ఉన్న ఏది కూడా నాకు ఎన్నదగినది కాదని కడుపు కొట్టుకొని, నోరు కొట్టుకొని, బైబిల్ పట్టుకొని దేవుని సన్నిధిలో అంగలార్చి మొరపెట్టి చూడకుండానే ఆయనను విశ్వసించారు. అంతేనా కదా? యేసయ్యను మనం శరీరంతో ఉన్నప్పుడు చూసామా? చెప్పండి, మీకు ఎవరికైనా 2000 సంవత్సరాలు ఉన్నాయా? మీకు ఎవరికైనా 2024 సంవత్సరాలు ఉన్నాయా? మన శరీరంతో ఆయన్ని చూడలే. మనం చూడకనే విశ్వసించుచున్నాము, చూడకనే ఆయన మీద గురి నిలుపుకున్నాము, చూడకయే మనం కళ్ళు మూసుకొని ఆయన ఉన్నాడని ప్రార్థిస్తున్నాం. కొంతమంది నేను చూసినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది. వాళ్ళ మాట్లాడు చిన్నగా వస్తారు దేవుని మందిరంలో కూర్చొని ఏడ్చుకుంటూ ఉంటారు. ఎవరున్నారని ఏడ్చుకుంటున్నారా ఇక్కడ? వీళ్ళు ఎవరున్నారు? వాళ్ళ విశ్వాసం అది. వాళ్ళు దేవుని మీద ఆనుకొనిన విశ్వాస జీవితం అది. ఎవరు ఉండరు, ఒక్కడో కూర్చొని. నేను ఆ యనమల కుదురు మందిరంలో రోజులో ఏదో ఒక టైంలో పైకి వెళ్తాను, మొత్తం ఒక రౌండ్ వేసుకొచ్చుకుని చూసుకొచ్చుకుంటా మందిరాన్ని. ఎప్పుడు పైకి వెళ్ళినా అక్కడక్కడ కూర్చొని ఏడ్చుకుంటూ ఉంటారు, ప్రార్థన చేసుకుంటూ ఉంటే నేను చూస్తాను. ఎవరున్నారు అక్కడ? వినేవాళ్ళు ఉన్నారా? సమాధానం చెప్పేవాళ్ళు ఉన్నారా? ఆదరించే వాళ్ళు ఉన్నారా? వెన్ను తట్టే వాళ్ళు ఉన్నారా? ఆలోచన ఇచ్చే వాళ్ళు ఉన్నారా? ఎవరు లేరు. కనుక వాళ్ళని అడిగామనుకో, ఎవరు లేరు కదా, ఎందుకు ఏడ్చుకుంటున్నారు? ఎవరు ఉండాల్సిన అవసరం లేదండి, నా ప్రభువు ఇక్కడ ఉన్నాడు. మరి ఆయనతో చెప్పుకుంటున్నాను. మరి ఏడు చూపించు ఆ ప్రభునంటే చూపిస్తారా వాళ్ళు? ఆయనను చూడకయే మరి నీకు న్యాయం చేయడా ఆయన? ఆయనను చూడకయే విశ్వసించుచున్న నిన్ను దాటిపోతాడా? ఆయనను ఎరుగకయే, అంటే శరీరంతో ఆయనను చూడకపోయినా ఆత్మనేత్రాలతో ఆయనను చూస్తూ ఆయన సన్నిధిలో అంగలార్చుచున్న నీ ప్రార్థన వ్యర్థం అవుతుందా? ఒకవేళ వినే చెవులు, మనిషి చెవులు మందమైపోతాయేమో, దేవుని చెవులు మందమైపోతాయా? కాదు కదా. యోబు చక్కటి మాట చెప్తాడు చూడండి, 9వ అధ్యాయం 15వ వాక్యం. నేను ఎంత భక్తుడినై ఉన్నా, ఎంత నేను పవిత్రుడినై ఉన్నా, ఎంత నిర్దోషిగా నేను ఉన్నప్పటికీ కూడా నేను ఆయనకి సమాధానం చెప్పలేను. నా భక్తిని బట్టి నేను న్యాయకర్తయని నేను ఆయన బతిమాలు కొనుచున్నాను. స్తోత్రం కలుగునుగాక. నేను భక్తి కలిగిన వాడిని మాట్లాడట్లే. నా భక్తిని బట్టి నేను అడగట్లే. నేను ఎంత నిర్దోషినైనప్పటికీ, ఎంత నిర్దోషి యోబు ఉదయాన్నే లేస్తాడు, దేవునికి బలి అర్పించి ప్రార్థన చేస్తాడంట. మీరు ఎంతమంది ఉదయాన్నే లేచి దేవుని సన్నిధిలో మీ కుటుంబాన్ని అప్పగించి ప్రార్థన చేసుకునే వాళ్ళు ఉన్నారో చేతులు ఎత్తమంటే సిగ్గుపడిపోతారు. లెగడం పరక్కట్ట ఎక్కడుందా అని లేస్తారు పాశుమొక్కలు కొందరు.
లెగడం బెడ్ కాఫీ వచ్చిందా అని లేస్తారు మరి కొంతమంది. లెగడం ఇంకో కొన్ని ఉంటాయి ఆ కార్యక్రమాలకి. అంతేగాని ఉదయం లెగడం లేచి ప్రభు సన్నిధిలో ప్రార్థించి ప్రభుకు అప్పగించుకొని కుటుంబాన్ని పిల్లల్ని ఆళ్ళని ప్రభుకు చాలామందికి అలవాటు ఉండదు. కానీ యోబు అలా కాదు. ఆయన ప్రతిరోజు ఏం చేసేవాడంట? తనను గూర్చి, తన పిల్లలను గూర్చి, కుటుంబాన్ని గూర్చి దేవుడికి బలి అర్పించే అంతటి నిర్దోషత్వం కలిగిన వ్యక్తి అంటాడు, అయ్యా నా నిర్దోషత్వాన్ని బట్టి కాదు నేను అడిగేది, నీవు న్యాయకర్తవని నీకు మొరపెట్టుకుంటున్నాను. నాకు ఎన్ని శోధనలే వచ్చినా, ఎన్ని ఇబ్బందులే వచ్చినా, ఎన్ని ఇక్కట్లే వచ్చినా నన్ను చూసుకునే వాళ్ళు ఎవ్వరు లేకుండా ఈ భూమి మీద నుంచి తీసివేయబడిన, నా ఒళ్ళే గుల్లైపోయిన, నా ఇల్లే ముల్లైపోయిన, నానే నరుడు నరలోకంలో ఎవడో లేని దుస్థితులను ఒంటరిగా మిగిలిపోయినప్పటికీ కూడా నేను ఇంత భక్తి చేస్తేనే నాకెందుకు ఇలా జరిగింది, నేను ఇంత భక్తి చేస్తేనే నా పిల్లలకి ఎందుకు ఇలా జరిగింది, నేను ఇంత భక్తి చేస్తేనే నా కుటుంబానికి ఇలా ఎందుకు జరిగింది, నా కష్టార్జితం మరొకడు ఎందుకు తీసుకెళ్ళిపోయాడు, నా కష్టార్జితం దోపుడు సొమ్ముగా ఎందుకు వెళ్ళిపోయింది, నన్ను చూసి అందరూ అసహించుకునే పరిస్థితికి వచ్చేస్తే ఇంకెందుకు నాకు దేవుడు, నాకు మేలు చేయని దేవుడు నాకెందుకు, నాకు తోడుగా నిలబడని దేవుడు నాకెందుకు అని నేను నా భక్తిని నేను ఆధారం చేసుకోవట్లే. అది కాదు నాకు కావాల్సింది. నేను ఒక్కటే, నీవు న్యాయకర్తవని నేను నీకు మొరపెట్టుకుంటున్నా. అంటే దీంట్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, నేను ఏ స్థితికి దిగజారినా, ఏ పరిస్థితికి నేను వచ్చినా నాకు న్యాయం నువ్వు చేస్తావు. నేను దిగిపోయానే అని కాదు, ఆ దిగిపోయిన స్థితికి నువ్వు న్యాయం చేస్తావు. నేను కృంగిపోయానే అని కాదు, నేను కృంగిపోతే ఆ స్థితికి నువ్వు న్యాయం చేస్తావు. అందుకే మరి కీర్తనలో చదువుతాం, మేము నీళ్ళలో పడ్డాము, మేము నిప్పుల్లో పడ్డాము, అయినను ఏమి సమృద్ధి గల చోటుకే నీవు మమ్మలను తీసుకుని వచ్చావు. ఆ న్యాయం చేస్తాం. నీళ్ళలో పడ్డాం, నిప్పుల్లో పడ్డాం, పడ్డదానికి ఏమైనా అన్యాయం అయిపోయామా? పడ్డదానికి మేమేమైనా క్షీణించిపోయామా? పడ్డదానికి మేమేమైనా అందరిలాగా లోకంలో కలిసిపోయామా? లే. నీళ్ళలో పడ్డా, నిప్పుల్లో పడ్డప్పటికీ కూడా నీవు మమ్మల్ని ఆ పరిస్థితుల్లో నుంచి నీవు మమ్మల్ని లేపావు, మమ్మల్ని ఆదరించావు, ఉద్ధరించావు, కనికరించావు, కాపాడావు, ఎత్తుకున్నావు, హత్తుకున్నావు, ముద్దాడావు. ఒక తండ్రిలా, తల్లిలా, నాయకుడిలా, కాపరిలా, వైద్యునిలా మమ్మల్ని భుజముల మీదకి ఎత్తుకొని ఈరోజు మమ్మల్ని ఒక ఉన్నత స్థితిలో సమృద్ధి గల చోటికి నువ్వు మమ్మల్ని తీసుకుని వచ్చావయ్యా. దేవుడు ఎంత గాఢంగా అడుగుతున్నాడో చూడు. నా భక్తిని, నా నీతిని బట్టి కాదు ప్రభువా, నీవు న్యాయవంతుడు, నువ్వు న్యాయం చేస్తావు. నువ్వు ఏర్పరచుకున్న వానికి నీవు అన్యాయం చేసే దేవుడివి కాదు. నువ్వు ఏర్పరచుకున్న వారు మొరపెట్టుకుంటే నువ్వు దాటుకుని పోయేవాడివి కాదు. వారికి నువ్వు న్యాయం చేస్తావయ్యా, నువ్వు న్యాయం చేస్తావయ్యా. ఈరోజు ఆయన మనకు న్యాయం చూడండి. ఇశ్రాయేలీయుల చరిత్రలో మనం చదువుతాం. సమూయేలు ప్రవక్త దగ్గరకు వచ్చి ఒకరోజు వాళ్ళు ఏమన్నారో తెలుసండి. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 8వ అధ్యాయం 6వ వాక్యం చూడండి. మాకు న్యాయము తీర్చుటకై. చూశారండి, వాళ్ళకి న్యాయం చేయడానికి ఎవరు కావాలంట? వీళ్ళు సమూయేలు ప్రవక్త దగ్గరకు వచ్చి చెప్తున్నారు, మాకు న్యాయము చేయుటకై రాజును నియమింపమని వారు ఆయన. ప్రియులారా చూడండి, ఇక్కడ మాకు న్యాయం చేయడానికి ఒక రాజు కావాలి. నేను ఒక మాట చెప్పనా మీతో, రాజులు వీళ్ళకి న్యాయం చేస్తారండి. మీకు ఇంకా కొంచెం బాధాకరమైన మాట 20వ వాక్యం చూడండి. జనములు చేయి రీతిని మేమును చేయునట్లు మాకు. చూసారండి, మాకు రాజు కావాలను. అప్పుడే వాళ్ళకి రాజు వచ్చేసినట్టు, రాజుని ఇచ్చేసినట్లు వాళ్ళు ఏమంటారు తెలుసా? మేము మాకు రాజునిస్తే మా రాజు మాకు. ఓరి పిచ్చోళ్ళలారా, మనుషులు మనకు న్యాయం చేస్తారు. మనుషులు మనకు న్యాయం చేస్తారా? మనుషుల వలన మనకు న్యాయం జరుగుతుందా?
మనుషుల వలన మనకు మేలు కలుగుతుందా? ఎంతవరకు న్యాయం చేయగలుగుతారు మనుషులు? మనకు ఎంతవరకు మేలు జరుగుతుంది, న్యాయం జరుగుతుంది? వీళ్ళు ఇశ్రాయేలీయులు భక్తులే, లోకస్తులు కాదు, ఎరిగిన వాళ్లే. ఆయన నీతి న్యాయములను ఎరిగిన వాళ్లే, ఆయన గొప్ప కార్యాలు చవిచూచిన వాళ్లే, అద్భుతాలు మహత్కార్యాలు అనుభవించిన వాళ్లే. కానీ ఈ రోజున న్యాయం చేసే న్యాయాధిపతి అయిన దేవుని విడిచిపెట్టి ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే, మాకు ఒక రాజు కావాలంటే మాకు మనుషుల న్యాయం కావాలయ్యా, మనుషుల యొక్క మేలు ఉపకారాలు మేము పొందుకోవాలయ్యా. మనుషుల వలన మేలు జరుగుతుందా, న్యాయం జరుగుతుందా? మాకు ఒక రాజుని నియమిస్తే ఆ రాజు మాకు న్యాయం చేస్తే అది చాలు మాకు అంటారు. ఇప్పుడు వాళ్ళు మీకు న్యాయం చేస్తే ఇక దేవుడు మీకు న్యాయం చేయాల్సిన అవసరం లేదా? దేవుని మూలముగా మీకు మేలు కలగాల్సిన అవసరం లేదా? దానికి సమాధానం లేదు. ఈరోజు చాలామంది ఏమనుకుంటారు అని అంటే, మాకు వాళ్ళు మేలు చేయాలి, మాకు వీళ్ళు మేలు చేయాలి, మాకు వాళ్ళు న్యాయం చేయాలి, మాకు వీళ్ళు పట్టించుకోవాలి, వాళ్ళు ఎవడు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, ఎవరి దగ్గర నీకు న్యాయం జరిగినా జరగకపోయినా, ఎవడు నీకు మేలు చేసినా మేలు చేయకపోయినా, నీవు ఆయన మీద ఆనుకుంటే, ఆయన మీద ఆధారపడితే, ఆయన చేత ఏర్పరచబడిన వాడవైతే ఆయన నీకు న్యాయము చేయక మానడు. నీ దృష్టి, నీ మనసు యొక్క ఏకాగ్రత ఆయన మీద నిలవాలి, ఆయన మీద ఉండాలి. కానీ మనుషుల మీదకి వెళ్ళకూడదండి, మనుషుల మీదకి వెళ్ళకూడదు. మీకు బాగా తెలుసు, సౌలుని ఏర్పాటు చేసి రాజుగా పెట్టాడు దేవుడు. ఆ సౌలు వలన వాళ్ళు ఏమైనా మేలు పొందుకున్నారా? సౌలు ఏమైనా వాళ్ళందరినీ ఉత్సాహపరిచి సంతోషపరిచి దేవుళ్ళు స్థిరపరిచాడా? బాధాకరమైన విషయం ఏంటంటే, వాళ్ళు ఉన్న ఆధ్యాత్మికమైన స్థితిలో నుంచి కూడా జారిపోయారు. వాళ్ళు ఉన్న ఉన్నతమైన స్థితిలో నుంచి కూడా వాళ్ళు జారిపోయారు, భయానకమైన పరిస్థితికి వచ్చేశారు. దేశంలో ప్రజల మధ్య దైవ భయము లేదు, ప్రజల మధ్య ఎలాంటి ఆ దైవ ప్రత్యక్షత లేదు, ప్రజల మధ్య వాళ్ళకి ఏమాత్రం దేవుని మీద దృష్టి లేదు. ఏడా పడైపోయారు, ఎవరి పాటికి వాళ్ళు అయిపోయారు, ఎవరికి తోచినట్లు వాళ్ళు చేసుకుంటున్నారు. ఎందుకంటే దయ్యం పట్టినోడు పరిపాలన చేస్తుంటే రాజ్యం ఎట్టుంటుంది? దయ్యం పట్టినోడు పాలన చేస్తుంటే ఆ ఇల్లు ఎట్టుంటుంది? ఏంటండి, దయ్యం పట్టినోడు పెద్దరికం చేస్తే ఎలాగుంటుంది? ఆ దేశం ప్రజలు ఎలాగైపోయారంటే చెట్టుకొకరు పుట్టుకొకరు అయిపోయారు. దైవ భయం లేదు, దేవుని కృప లేదు, దేవుని కృప లేదు. ఎప్పుడు పగ, ఈర్ష, ద్వేషం, కక్ష దేశంలో విలతానమాడుతూ వచ్చింది. నాయకుడే ఆ రీతిగా ఉంటే, నాయకుడే ఆ పరిస్థితుల్లో ఉంటే ప్రజలు ఎలా ఉంటారండి? ప్రజలు ఎలాగ ఆశీర్వాదకరంగా ఉండగలుగుతారండి? నాయకుడిగా ఉన్న రాజే కత్తి చేతబట్టుకొని ఎప్పుడు నీతిమంతుడిని లేపేద్దామా, ఎప్పుడు నీతిమంతుడిని చంపేద్దామా అని కంకణ కట్టిన కఠినాత్ముడిలాగా ఉంటే రాజే, ఇక ప్రజలు ఎలా ఉంటారండి? ఎలా ఉంటారు చెప్పండి? ఈ స్థితికి ఎందుకు దిగజారిపోయారు అని అంటే, వాళ్ళు కోరుకుంది అదే, మాకు మనుషులు న్యాయం చేయాలి, మాకు రాజు కావాలి, ఆ రాజు మాకు న్యాయం చేయాలి. చేశాడా? న్యాయం చేశాడా? సౌలు వలన వాళ్ళకి ఏమైనా న్యాయం జరిగిందా? న్యాయం జరిగిందా? సౌలు ఏమైనా న్యాయం చేయగలిగాడా? చేయలే. అందుకే దేవుడు అన్నాడు, నీ రాజ్యాన్ని నేను స్థిరపరచాలి అని అనుకున్నాను, కానీ నీ రాజ్యము, దేవుడు ఒక రాజ్యాన్ని నిలబడదు అంటే ఆ రాజ్యంలో నెమ్మది ఉంటుందా? మీరు చెప్పండి. దేవుడు ఒకరిని విసర్జిస్తే అతను ప్రశాంతంగా బ్రతకగలడా? మీరు చెప్పండి. లేదు. నా ప్రియమైన సహోదరులారా, మీరు ఒక మాట చదవండి. జ్ఞాని అని సొలొమోను ఎంత జ్ఞానంగా అడిగాడంటే, దినవృత్తాంతాలు 2వ గ్రంథం 1వ అధ్యాయం 10వ వాక్యం, ఈ నీ గొప్ప జనమునకు ఇతని మనసు చూడండి, అతని మనసు చూడండి. ఈయనేమంటాడు? అయ్యా, ఈ ప్రజలకు మనుష్య మాత్రునిగా నేను న్యాయము చేయలేను. మరి ఎవరు చేయాలి? నువ్వు చేయాలి. ఇశ్రాయేల్ ప్రజలు ఏమన్నారు? మాకు రాజుగా కావాలి ఒకడు, ఆయన మాకు న్యాయం చేయాలి. ఇక్కడ జ్ఞాని అని సొలొమోను ఏమంటాడు?
ఏ మనుషుడు మీకు న్యాయం చేయలేడు రా స్వామి అని ఆయనేమో, ప్రభువా నేను ఈ ప్రజలకు న్యాయం చేయలేను, ఈ ప్రజలకు నేను జ్ఞానంగా నేను ప్రవర్తించలేను, ఏమైనా చేస్తే నీవు చేయాలి, నీవు నన్ను వాడుకోవాలి, నీవు నన్ను నిలబెట్టాలి, నీవు నన్ను అభిషేకించాలి, నీ వలనే నేను ఏమైనా చేయగలగాలి, నాకై నేను న్యాయం చేయగలిగిన వివేకం నాకు లేదు నాయన, అంత జ్ఞానం నాకు లేదు నాయన, నీవు న్యాయం చేయాలి. స్తోత్రం కలుగునుగాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనం ఆయనను కోరుకుంటామో, ఆయనను న్యాయాధిపతిగా ఉంచుకుంటామో, ఆయన మీద ఎప్పుడైతే ఆధారపడతామో, ఎప్పుడైతే ఆయన మీద ఆనుకుంటామో, తప్పనిసరిగా ఆయన మీద ఆనుకున్న వారికి, ఆయన చేత ఏర్పరచబడిన వారికి ఆయన న్యాయం చేయడా. మరి ఈరోజున నువ్వు ఏ సమస్యతో ఉన్నావో, ఎలాంటి అనుభవాలలో ఉన్నావో, ఏ పరిస్థితుల్లో దేవుని సన్నిధికి వచ్చి ఉన్నావో, ఏ నిందను అనుభవిస్తూ, ఏ క్షోభను అనుభవిస్తూ, ఏ శ్రమలను పొందుకుంటూ, ఎలా అగ్నిలో పుటమ వేయబడినట్లుగా, ఎలాగైతే నలపబడుతున్నట్లుగా, ఎలాగైతే మొత్తబడుతున్నట్లుగా ఉండి కూడా ఆయన సన్నిధిలో విడవక ఆయనను హత్తుకుని బ్రతుకుతున్నావో, నీకు ఆయన నువ్వు పడే శ్రమకు న్యాయం చేయడా. చేస్తాడు, నిశ్చయముగా చేస్తాడు. నేను చాలాసార్లు చెప్పాను, మరి సందర్భం వచ్చినప్పుడు చెప్పుకోవాలి కదా. ఒక సహోదరి మందిరానికి వస్తుండేది, నేను చాలాసార్లు చెప్పా, ఈ సందర్భం వచ్చింది కనుక చెప్తున్నా. ఆమెకు 2 కాళ్ళు ఊచకాళ్ళు, మందిరం అంతా ఊడుస్తుంది మహాతల్లి, ఇప్పుడు కూడా ఉంది, మందిరం అంతా ఊడుస్తుంది. ఊచకాళ్ళు ఆమెకి 2 ఊచకాళ్ళు, సన్న కాళ్ళు. గవర్నమెంట్ వాళ్ళు ఇట్లా తిప్పుకునే రిక్షా ఇస్తే వస్తుంది మందిరానికి. వచ్చి ఆమె రోజు అదిగదుగో అక్కడ రోడ్డు, అక్కడ ఆ బండి పక్కన పెట్టుకొని చేతి తిప్పుకుని అక్కడ రోడ్డు మీద ఆ బండిలోంచి అలా జారబడుతుంది. ఆ రోడ్డు మీద ఈడ్చుకుని 2 కాళ్ళు ఈడ్చుకుంటూ మందిరంలో ఆమె చిన్నపిల్ల కదా దోగు ఆడినట్టు చేతులతో ఇట్లాగా దోగాడుకుంటూ వస్తుంది. కళ్ళతో చూడలేము మనం అసలు. రోజు ఆమె వచ్చి ఫుల్ మరి అక్కడన్న ఆ కుర్చీలో అదేంటి ఆ బండిలోనే కూర్చొని ప్రార్థన చేసుకుని వెళ్ళొచ్చుగా, ఎవడుద్దంటే ఏంటి ఆమె ఆశది. ఇప్పుడు ఆమె కాళ్ళు సన్నకు ఊచకాళ్ళు కదా, ఆ బండిలోనే కూర్చొని ప్రభువాన్ని ప్రార్థన చేసుకుని వెళ్ళొచ్చు కదా. మనోళ్ళు చూడు, కొంతమంది వర్షం జరుగుతూ ఉంటే అందరూ లేచి ఆరాధన చేస్తూ ఉంటే తగునాను కూర్చొని ఉన్నారు కొంతమంది. వాళ్ళకి దేవుడు మంచి కాళ్ళు ఇచ్చాడు, చేతులు ఇచ్చాడు, ముక్కు ఇచ్చాడు, నోరు ఇచ్చాడు, కళ్ళు ఇచ్చాడు, గుడ్ల గోబులాగా అన్ని ఇచ్చినాక పాపం లేచి ఆరాధించలేకుంటున్నారు పాపం కొంతమంది. సరే ముసలోళ్ళు ఏదో 70-80 సంవత్సరాలు అట్లా అనుకుంటే పాపం ఆ కుర్చీల్లో కూర్చోవచ్చు, ఇబ్బంది ఏమి లే. వీళ్ళు కుర్రోళ్ళే, భయం లేని వాళ్ళు, అందరు లేచి ఆరాధన చేస్తూ ఉంటే తగునాను కూర్చొని ఉన్నారు. ఏది గడ్డం కింద చేపెట్టుకొని ఏమో వీళ్ళు ఆస్తంతా ఇంకొకటి కొట్టేసినట్టు తలదించుకొని వాళ్ళ ఆ శక్తిని బట్టే ఆశీర్వదించబడతారు అనుకోండి, అది తర్వాత సంగతి. అరే ఆరాధించడానికి వచ్చాము, స్తుతించడానికి వచ్చాము, ఎన్ని పరిస్థితులు అక్కడ ఉన్నా దేవునిని ఆరాధించుకోవాలి కదా అనిలే కాలు మడతేసుకొని ఇట్లా మడతేసుకొని కూర్చొని అక్కడ కొంతమంది అంటే కొంతమందిలే చాలా తక్కువ. నేను చూస్తే వస్తూ చూసా, కాలు మడతేసుకుని కూర్చొని దిగాలకు జొల్లు గార్చుకున్నట్టుగా ముసుగేసుకుని మళ్ళా కింద నిలబడి ఉన్నారు. అట్లాగా సిగ్గేసింది నాకు. మన మందిరంలో కూడా ఇట్లాంటి వాళ్ళు ఉన్నారని అనిపించింది. వాళ్ళకి స్తుతించాలన్న మనసు లేదు, ఆరాధించాలన్న మనసు లేదు, దీవెన పొందుకోవాలన్న ఆశ కూడా లేదు వాళ్ళకి. ఆశ లేని వాళ్ళని దేవుడు ఎట్లా ఆశీర్వదిస్తాడు? ఎట్లా వచ్చారో అట్లా వెళ్ళిపోతారు అంతే. ఆ తల్లి ఆడ కూర్చొని ఆ బండిలో ప్రార్థన చేసుకెళ్ళచ్చా? అట్లా చేయదు. ఓ కాళ్ళు ఈడ్చుకుంటూ వచ్చి రోజు ప్రార్థన చేసుకొని వెళ్ళి చిన్న బడ్డీ కొట్ట కరెంట్ ఆఫీస్ దగ్గర బిస్కెట్స్ చాక్లెట్స్ అవి అమ్ముకుంటుంది. భర్త లేడు, ఒక కొడుకు ఆమెకి. రోజు వచ్చి ప్రార్థన చేసుకుని వెళ్ళి బడ్డీ కొట్టు ఓపెన్ చేసుకుంటుంది. నేను మందిరంలో మన శిష్యులతో చెప్పామా, వస్తే పాపం ఏదైనా ఉంటే పెట్టండి, పేదరాలు, ఎందుకంటే ఆమె నమ్మకస్తురాలు. ఆమెకు వచ్చే రాబడిలో మరలా ఆమె దశభాగం తీసి కానుక తీసుకుని వచ్చిస్తుంది. మరి ప్రభుని అంత ప్రేమించే వాళ్ళని మనం కూడా ఏమో ప్రోత్సహించాలి కదా, ప్రేమించాలి కదా అని ఆమె వచ్చినప్పుడు ఏదైనా ఉంటే పెట్టండమ్మా అని చెప్పా. తిన్ని వెళ్దో మళ్ళీ పరక్కట్ట కూడా తీసుకుని ఊడుస్తుంది. అట్లాంటి వాళ్ళు మనం భూమి మీద అట్లాంటి వాళ్ళని అరుదుగా చూడాలండి. మళ్ళీ పరక్కట్ట ఆమె కాళ్ళు సచ్చు కాళ్ళు, ఒక చేత్తో నేల మీద పెట్టుకునేది, ఇట్లా ఊడ్చేది, మళ్ళీ అట్లా ఈడ్చుకుంటూ పోయేది. ఎంత కష్టంగా ఉంటుందండి చూస్తే మనకు. ఆమె కష్టం లేకపోతే చూసేదానికి మనకు కళ్ళు సరిపోతాయా? నేను గద్దించా, నువ్వు అక్కడ పెట్టి వెళ్ళిపోమ్మా, పరిచరకులు వస్తారు చేస్తారు పో అట్లా అని.
ఒకరోజు నేను వచ్చేసరికి ఆమె అట్లాగే మందిరం ఊడుస్తూ ఉంది. నేను చూసి మౌనంగా రూమ్లోకి వెళ్ళిపోయా. ఆ తర్వాత ఆమె వచ్చి నా దగ్గర ఏడ్చింది. నా గది దగ్గర వచ్చి కూర్చొని ఉంది. ఆ రోజు ఏమంటే ఏడ్చన్నా, మందిరంలో అంత తిన్నాను, అంత అన్నం పెట్టారు, అక్కోళ్ళు తిన్నాను, దేవుని మందిరంలో తిన్నాను కదా, ఓ ముద్ద న్యాయం చేసుకుని వెళ్తానన్న, దేవునికి రుణం తీర్చుకుంటానన్నా, రుణం తీర్చుకుంటానన్న. నా కళ్ళ ముట్టిళ్ళు గారే, అమ్మ నేను మరోలా భావించలేదు తల్లి, నేను మరోలా నేను అనుకోలేదు, అనలేదు, నేను ఎప్పుడు నా కళ్ళ లేదు, నువ్వు బలహీనరాలు కదా, మనోళ్ళు వస్తారు కదా, వాళ్ళు చేస్తారు అన్నారేం కానీ నేను వేరే విధంగా కాదమ్మా అంటే, అన్న ఉన్నన్న కరెక్టే కాదనట్లే, కానీ దేవుడు నన్ను బతికించాడు కదన్న అని ఆమె అట్లా ఏడుస్తుంటే, కుమ్ములు ఏడుస్తుంటే నిజంగా నేను కళ్ళెమ్మటిళ్ళు పెట్టి నేను కూడా బాధపడ్డాను, ప్రార్థన చేసి ఆమె కన్నాను. దేవుడు నీకు న్యాయం చేస్తాడు, నువ్వు అట్లాగే మందిరం ఊడుస్తానంటే మందిరం ఊడు, ఏమనజి, నేను కాదన్న పో అనేసి. నేను తర్వాత ఈ మధ్యకాలంలో కరోనాకు ముందు అదే ఊరికి నేను మీటింగ్లు పెట్టి పాస్టర్ గారు పిలిస్తే 3 రోజుల మీటింగ్లో నేను ఒకరోజు స్పీకర్ని వెళ్ళాను. ముందుగా వెళ్ళా. 4 గంటలకి మందిరం ముందు కూర్చొని ఏదో స్నాక్స్ తీసుకుని వస్తే తిని కాఫీ తాగుతూ ఆ పాస్టర్ గారిని అడిగానా, ఇక్కడ కరెంట్ ఆఫీస్ దగ్గర ఒక బడ్డీ కొట్టు ఉండాలి. ఇప్పుడు నేను వచ్చేటప్పుడు చూస్తే కరెంట్ ఆఫీస్ దగ్గర బడ్డీ కొట్టు లేదు. ఒక ఆమె 2 కాళ్ళు ఊచకాళ్ళు ఆమె వస్తుంటుంది, ఆమె పేరు మర్చిపోయాను నేను, ఇట్లాగ ఎట్లా అంటే ఆయన వెంటనే అన్నా ఆమె బంగారు లాంటి విశ్వాసన్న కోటానికి వస్తుంది, మరి బడ్డీ కొట్టలేదంటే నేను ఆ ఊర్లో సేవ చేసేటప్పుడు వాడు బుడ్డోడు చదువుకున్నాడు, అప్పుడు 6వ తరగతో 5వ తరగతో వాడు ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటాడు. నాకు గుండె నిండిపోయింది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అన్న, బెంగళూరులో ఇంచుమించు 70,000 రూపాయల జీతం వస్తుంది, ప్రతి పైసలో నమ్మకంగా దేవునికి ఆమె ఇది చేస్తుందన్న, నమ్మకస్తురాలు, బంగారు లాంటి విశ్వాసి. వాడికి ఉద్యోగం వచ్చింది. ఆ బడ్డీ కొట్టి గిడ్డు కొట్టి ఏం లేదు. ఇప్పుడు కరెంట్ ఆఫీస్కి వెనుక రేకుల ఇల్లు ఒకటి కొనుక్కొని ఆ ఇంట్లో ఉంటుంది. ఆమె ప్రార్థన చేసి రోజు వస్తుందన్న, మందికి ఇప్పటికీ రోజు వస్తూనే ఉంటుందంట. ఆ ఆసక్తి అలాంటి వాళ్ళు చూడండి. అప్పుడు ఆయన చెప్తూ అన్నాడు, ఆమె భక్తిని బట్టి దేవుడు ఆమెను ఆశీర్వదించాడన్నా. నిజమే, ఆయన న్యాయం చేసే దేవుడు, న్యాయకర్త ఆయన న్యాయం చేస్తే ఇట్లా ఉంటుంది. కానీ మాకు ఒక రాజు కావాలి, అర్థమవుతుందా, ఆ రాజు మాకు న్యాయం చేయాలి. నా స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, 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 చెప్పండి హల్లెలూయా. ఒకరోజు యేసుక్రీస్తు ఒక ఉపమానం చెప్పాడు. ఏం ఉపమానం చెప్పాడు అని అంటే, ఆ ఉపమానంలో నేను మీకు కొన్ని విషయాలు చెప్తాను. మత్తయి సువార్త 20వ అధ్యాయం 20వ అధ్యాయం మొదటి వాక్యం దగ్గర నుంచే చదవండి. ఏమైంది? పరలోక రాజ్యము ఒక ఇంటి యజమానుని గూర్చి పోలి ఉన్నది. పొద్దున్నే బయలుదేరి ఒక రోజుకి ఒక దేనారము చొప్పున పనివారితో కూడా ఒప్పందం చేసుకొని ద్రాక్ష తోటలోకి కొందరిని, మీరు అంతా జాగ్రత్తగా వినాలి, భలే ఉంటుంది ఈ చరిత్ర. ద్రాక్ష తోటలోకి కొందరిని పంపించాడు. ఉదయాన్నే ఏమో కొంతమందిని పంపించాడు. అవే మీరంతా జాగ్రత్తగా వినాలి, నాకు సమాధానం చెప్పాలి. మరలా మీకు ఎగ్జామ్ ఉంది ఇప్పుడు, ఈరోజు అమ్మా గ్రూప్ ఎగ్జామ్. ఇప్పుడు వాళ్ళకు కాదు, మనకు, మీకే. ఫెయిల్ అయ్యారంటే గుడ్డు సున్నా ఇక మీకే. మీరు అందుకు జాగ్రత్తగా వినండి. ఈ గ్రూప్ ఎగ్జామ్లో ఫెయిల్ అయినారంటే మీరు చదివిందంతా వ్యర్థమైపోద్ది, వేస్ట్ అయిపోద్ది. ఏనాలి మనం చెప్పేది. ఉదయాన్నే కొంతమందిని పంపించాడు. ఇప్పుడు సెకండ్ బ్యాచ్ ఎన్ని గంటలకి? 9 గంటలకు వెళ్ళి కొంతమంది కృష్ణానది బ్యారేజ్ దగ్గర కొంతమంది నిల్చొని ఉన్నారు. తేరక టవల్ ఒకటి పైన వేసుకొని దిక్కులు చూసుకుంటూ వచ్చేవాళ్ళని పోయేవాళ్ళు చూసుకుంటూ ఆరు కూర్చోండరు కొంతమంది. ఈ సంత వీధుల్లో ఊరక నిలిచి ఉన్న మరికొందరిని చూచి, మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళి 9 అయిపోయింది, ఇంకేం చేద్దాం, ఇంటికి వెళదాం, ఏదో ఇంట్లో భార్య పాపం అంత పచ్చడో గిచ్చడో చేసి ఉంటుంది, తిని నాకు కాసేపు పడుకుందాం, ఇంకేం చేస్తాం, టైం అయిపోయింది కదా.
అని నిరుత్సాహపడకండి. టైం అంతా అయిపోయింది, సమయం అంతా అయిపోయింది, వయసు అంతా అయిపోయింది, కళ్ళు ఏమో మూత పడిపోతున్నాయి, పళ్ళు ఏమో రాలిపోయాయి, ఇంకేముంది, ఇంకేం చేద్దాంలే, రిటైర్డ్ అయిపోయాను, డిపార్ట్మెంట్ సపోర్ట్ అనుకోబాకండ్రా నాయన. ఏదో జరిగింది, ఏదో జరిగిపోయింది, అయిపోయింది, ఏదో అయిపోయింది. టైం ఎంత? 12. భలేవాళ్ళరా బాబు మీరు. టైం ఎంత? ఒక బ్యాచ్ ఎప్పుడు వెళ్ళారు? ఉదయాన్నే వెళ్ళిపోయారు, అది ఫస్ట్ బ్యాచ్. టైం అయిపోయింది కదా, ఇంకేం చేస్తాంలే, అంత అయిపోయిన తర్వాత ఇప్పుడే పెబ్బా సోత్రం కూర్చొని సరిపోద్దా? వాళ్ళంటే ఉదయాన్నే లేచి వెళ్ళారు, వాళ్ళకి ఛాన్స్ వచ్చింది, వాళ్ళకి అవకాశం ఉంది, వాళ్ళకి అన్ని కుదిరాయి. మనకేమో జారిపోయింది, టైం అయిపోయింది, ఇంకేముందిలే, ఇక లాగిచ్చేద్దాం బండి అనుకోవద్దు. మీకు ఏది న్యాయమో నేను చేస్తా, మీకు న్యాయం చేస్తా, మిమ్మల్ని విడిచిపెట్టను. అయితే మీరేం చేయాలి? వెళ్ళి నా ద్రాక్ష తోటలో పని చేయపోండి. ఆ టైం అయిపోయింది కదండి, ఇప్పుడు వస్తే ఏమి ఇస్తామండి? మరి నీకు న్యాయం చేస్తానరా, నేను న్యాయకర్తని. నేను ఏర్పరచుకున్న వాళ్ళని నేను ఎవరినైనా అపాయింట్ చేస్తే వాళ్ళని నేను న్యాయం చేయకుండా వదిలేస్తాను. వాళ్ళేమైనా వెళ్ళండి, మీరు కూడా వెళ్ళండి అని ఈ 9 గంటల బ్యాచ్ని ఏమడిగాడు? చదువుమా, వెళ్ళుడి, ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడి, ఏమి న్యాయమో అది మీకు ఇస్తున్నో అని వారితో చెప్పగా వారు కూడా సరే 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 వెళ్ళమంటావా, మేము కూడా మనకొస్తావా, మేము కూడా చేయొచ్చా అని వాళ్ళు కూడా వెళ్ళారంట. ఓకే, వీరును నా ద్రాక్ష తోటలోనికి ఇదిగో థర్డ్ బ్యాచ్ అండి. ఈ బ్యాచ్ ఎట్లాంటి బ్యాచ్ చూడండి, ఇది దాదాపు 12 గంటలకి అమ్మా మళ్ళా ఇది 4th బ్యాచ్ మరలా వెళ్ళి అలాగే చేశాడంట. మీరు నాకు టైం చెప్పండి. మొదటి ఉదయం బ్యాచ్, ఫస్ట్ బ్యాచ్, ఫ్రెష్ బ్యాచ్, మరలా సెకండ్ బ్యాచ్ 9, థర్డ్ బ్యాచ్, 4th బ్యాచ్ 3 గంటలకు పోయి ఏం చేస్తారు వీళ్ళు అక్కడ? కానీ అది కూడా అవకాశం ఇచ్చాడు దేవుడు. 5 గంటలకు కూడా వెళ్ళి ఉదయం మొదలుకొని, సరే ఉదయం బ్యాచ్లో వెళ్ళాలా, 9 గంటల బ్యాచ్లో వెళ్ళాలా, 12 గంటల బ్యాచ్లో వెళ్ళాలా, 3 గంటల బ్యాచ్లో వెళ్ళాలా, ఏం చేస్తున్నట్టు అంటే వీళ్ళు అనుకోని ఉంటారు. మొదటి ఆరాధన భాగం వాళ్ళు మిస్ అయిపోయింది, 2వ ఆరాధన భాగం ఏమైంది? సరే 2వ ఆరాధన కన్నా వచ్చారా, 2వ ఆరాధన కూడా రాలా. ఏమంటే వెళ్దాం అనుకున్నాను, ఇంక ఈ వారం బాగోలేనులే. ఇట్లాంటి వాళ్ళని ఏం లే, అప్పుడప్పుడు కరెంట్లో ఎర్త్ ఉంటుంది కదా, అది మళ్ళీ మామూలు ఫేస్ కానీ అది తగిలిస్తే మళ్ళీ తలనొప్పి, మళ్ళీ మనమే ప్రార్థన చేయాలి. అట్లా చేయకూడదు. ఆ ఎర్త్ వైరు పెట్టి ఊరికి అట్లా రద్దు చేస్తే మరుసటి రోజు మొదటి సాక్షికి వాళ్ళదే ఉంటుంది. నేనైతే భయంకరంగా తప్పిపడ్డాను, నేనైతే ఈ రోజులో ఇక్కడ ఉండేవాడిని కాదు. ఎందుకంటే ఎర్త్ షాక్ అట్లా ఉంటుంది. ఇప్పుడు పొద్దున పోయినోళ్ళు, 9 గంటలకు పోయినోళ్ళు, 12 గంటలకు పోయినోళ్ళు, 3 గంటలకు పోయినోళ్ళు, 5 గంటలకు పోయినోళ్ళు, అరే ఇంతమంది వెళ్ళి ఆ తోటలో పనిచేస్తుంటే మీరంతా ఎందుకు కూర్చొని ఉన్నట్టు ఊరకనే? మీరు పిచ్చోళ్ళలారా చూడండి. ఆ తండ్రికి, ఆ యజమానుడికి ఎంత ప్రేమ చూడండి. 5 గంటలకు పోతే ఇంకేం పని చేస్తారండి? ఏంటండి 5 గంటలకు పోయినడికి ఏమని కూలి ఇస్తామో, ఏమని ఈ చేసే పని ఏంటి చెప్పండి? అందరూ తాపి గీపి కర్ర గడుక్కొని తుడిసి పక్కన పెట్టి రేపటికి అందరూ మరలా రేపటికి పని మిగుల్చుకొని వెళ్ళే టైం కదా అది. అవునా కదా ఏ అన్నయ్య? అంతే కదా. 5 గంటలకు పని ముగించాలంటే 3 గంటల నుంచి మెల్లగా ఫేడ్ అవుట్ అవుతుంది వరకు. 1 గంటకు భోజనానికి దిగుతారండి. భోజనం చేసిన తర్వాత కొంచెం నడుము వాలుస్తారండి. 2 గంటలకు మళ్ళీ పని మీదకి ఎక్కుతారండి. గంటే జరిగింది పని. టాలెంట్, గొప్ప టాలెంట్. గంటే 2 గంటలకు పని మీదకి ఎక్కి 3 గంటలకి మళ్ళీ టీకి దిగుతారు. ఇక టీకి దిగినప్పటి నుంచి 3 అయిందంటే 3 అవుటే. ఇక చూసుకో, చెయ్యి కూడా ఆడదు, తాపి కూడా పని చేయదు. అంటే వాళ్ళ గురించి అని కాదు నేను చెప్పేది, అన్నీ అంతేలేండి, అట్లాగే ఉన్నాయి.
మరి 3 గంటల నుంచి మెల్లగా చేసుకొని 4 గంటలకల్లా 4:30 5 గంటలకల్లా తాపి గీపి మొత్తం కర్ర గిర్ర దృష్టి పక్కన పెట్టి రేపు వచ్చి చేస్తామడా. మరి అప్పుడు బయలుదేరి వెళ్తే తోటలోకి ఏం చేస్తారని వీళ్ళు. అయినా కూడా ఆయన వాళ్ళకి అన్నాడు, పోండి మీరు కూడా వెళ్ళండి, నేను మీకు న్యాయం చేస్తా. మీరు 1 గంటే పని చేసిన, 2 గంటలే పని చేసిన, 3 గంటలే పని చేసిన, ఉదయాన్నే మీరు వచ్చిన, నేను ఎవ్వరికి నేను అన్యాయం చేసే దేవుణ్ణి కాదు. నేను న్యాయం చేస్తా. నేను ఏర్పరచుకునే వానికి నేను న్యాయం చేయకుండా నువ్వు 9 గంటలకు వచ్చావు నీకేం న్యాయం చేయాలి, నువ్వు 12 గంటలకు వచ్చావు నీకేం న్యాయం చేయాలి, నువ్వు నిన్నగాక మొన్న వచ్చావు నీకేం న్యాయం చేయాలి, అసలు ఆదివారం ఈ రోజే మొట్టమొదటిగా మందిరంలోకి వచ్చావు నువ్వు నీకేంటి న్యాయం చేసేది. కొంచెం చూడనే, కొంచెం కష్టపడు, కొంచెం శ్రమపడు, కొంచెం కన్నీడు కార్చో, కొంచెం అట్లా ఉండు అని అన్నాడు. ఈ రోజే నువ్వు అడుగు పెట్టినా, 1 గంట ముందే నువ్వు ఇక్కడికి వచ్చినా నీ కన్నీళ్లు తుడిచే దేవుడు ఇక్కడ ఉన్నాడు. నీ ప్రార్థనలకు ఇచ్చే దేవుడు ఇక్కడ ఉన్నాడు. నిన్ను లేవనెత్తే దేవుడు ఇక్కడ ఉన్నాడు. నీ వెన్ను తట్టే దేవుడు ఇక్కడ ఉన్నాడు. నీ కన్నీళ్ళకి ముగింపు కలిగించి నీకు న్యాయము చేయగలిగిన శక్తి గల దేవుడు ఇక్కడ ఉన్నాడు. ఆయన నిన్ను దాటిపోడు, ఆయన నిన్ను మర్చిపోడు, ఆయన నీకు న్యాయం చేస్తాడు. నీ శ్రమకు తగిన ప్రతిఫలాన్ని తప్పనిసరిగా ఇస్తాడు. స్తోత్ర, హల్లెలూయా. అయితే ఇంకొక చిన్న ఈ మాట కూడా నేను మీకు ఇక్కడ చెప్పాలి. ఎక్కడి నుంచి చదువుతారు? సాయంకాలం అయినప్పుడు 8వ వాక్యం, 8వ వాక్యం దగ్గర నుంచి చూడండి. సాయంకాలం అయినప్పుడు ద్రాక్ష తోట యజమానుడు తన గృహ నిర్వాహకుడిని చూచి పిలిచి, చివరి వచ్చిన వాళ్ళు మొదలుకొని, మొదటి ఇక్కడ చూడండి రివర్స్ అయ్యింది కథ. చివరి వచ్చిన వాళ్ళు మొదలుకొని మొదట వచ్చిన వారి వరకు వాళ్ళకి కూలి ఇమ్మని చెప్పాడు. హరివరా అదేంటది, దాదాపు 5 గంటలకి ఆఖరిలో వచ్చిన బ్యాచ్ ఉంది. ఆ సెంటర్లో కూర్చొని కాఫీలు తాగి, టీలు తాగి, పేపర్ చదువుకొని వాడితో ఎడతా ముచ్చటాడుకొని, వయసు అంతా పోగొట్టుకొని, కాలం అంతా పోగొట్టుకొని, శక్తి అంతా పోగొట్టుకొని, అన్ని పోగొట్టుకొని దిగాలుగా కూర్చొని ఆఖరిలో పిలిస్తే, ప్రభు పిలిస్తే వచ్చారే, వాళ్ళకి కూడా ఎంత ఇచ్చాడంట. మరి ఉదయం పోనోళ్ళకి ఆయన చెప్పింది ఎంత ఇస్తానన్నాడు. మరి ఉదయాన్ని ఫస్ట్ బ్యాచ్ వాళ్ళకి 1 దానారమేనంట, ఆఖరిలో పోయినోళ్ళకి 1 దానారమేనంట. మరి ఆ మొదటి ఉదయాన్నే పోయినోళ్ళు కడుపు మండదా? మొదటోళ్ళు వచ్చి వాళ్ళు, మేము ఫస్ట్ బ్యాచ్ కదా, మేము మొదటోళ్ళం కదా, మేము ప్రారంభంలో ఉన్నాం కదా, మేము ప్రారంభంలో నుంచి స్టార్టింగ్ నుంచి పనిచేసిన వాళ్ళం కదా, మాకు ఎక్కువ ఇస్తాడులే. ఎందుకంటే వీళ్ళు 3 గంటల బ్యాచ్, ఇది 12 గంటల బ్యాచ్, ఇది 9 గంటల బ్యాచ్, ఇది 27వ గుడారాల పండగ, ఇది 3వ గుడారాల పండగ, ఇదేమో 30వ గుడారాల పండగ, ఇది 40వ గుడారాల పండగ, నేనైతే 3వ గుడారాల పండగ. కొంతమంది సాక్ష్యం చేస్తుంటారు, నేనన్నా జ్యోతిర్మయుడ క్యాసెట్ అప్పుడు వచ్చే చర్చికి, ఇప్పుడు వచ్చిందంట వాళ్ళకి కొండ గుర్తు, మైల్ రాయి, జ్యోతిర్మయుడ క్యాసెట్. అప్పుడు మేము అనంతం తిరిగేటప్పుడు పల్లెటూరుకి వెళ్తాం కదా, క్యాసెట్లు, అప్పుడు క్యాసెట్లు. పల్లెటూరు వాళ్ళు వచ్చేవాడు తెలుసా, అన్నా అత్త కోడలు క్యాసెట్ ఇవా. వాళ్ళకి ఆ పేరుకి తెలియదు. అత్త కోడలు క్యాసెట్ ఇవా అని అడిగేవాళ్ళు. ఏది ఆశీర్వదించబడింది ఇల్లు నాకు మెసేజ్ ఉండేది అన్నది. ఆ అత్త కోడళ్ళ క్యాసెట్ ఇవా అని అడిగేవాళ్ళు. మళ్ళీ ఏమో గుడ్డోడు క్యాసెట్ ఇవా. మనోనేత్రమని క్యాసెట్ ఉండేది, దాంట్లో గుడ్డోడు గురించి చెప్పాడు అన్న. వాళ్ళకి అవన్నీ తెలియదు. గుడ్డోడు క్యాసెట్ ఇవా, గుడ్డోడికి ఇంకో క్యాసెట్ ఉంటుందా? ఇప్పుడు ఆ మొదటోళ్ళకి అంతే, ఆఖరిలో వచ్చిన వాళ్ళకి అంతే. ఇప్పుడు ఇంకో చక్కటి మాట ఉంటుంది చూడండి, అక్కడ చదువుమా. ఎక్కువ దొరుకున్నాను ఎందుకంటే మేము చాలా కష్టపడ్డాం కదా అని వాళ్ళు అనుకున్నారంట. వాళ్ళు కూడా ఒక్కొక్క దానారమే ఇచ్చాడు. వారు తీసుకొని
వాళ్ళు 1 గంట పని చేసినా, పగలంతా కష్టపడినా మాతో వాళ్ళని సమానం చేసేవేంటి అని యజమానుని మీద సణుక్కున్నారంట. మనం సణుక్కోరా? మనకు రాదా? మనమేమో అతిథులమా ఏంటి? ఇప్పుడు నేను కొంతమందికి ప్రార్థన చేసి కొంతమందికి ప్రార్థన చేయకుండా వెళ్ళాననుకో, ఏంటి ఎవరు ఎంటుంటుంది? కొంతమంది నెత్తి చేయబెట్టి ప్రార్థన చేసి మళ్ళీ ప్రార్థన చేయడం కూడా కాకుండా, ఏమ్మా బాగున్నారా, పిల్లలు బాగున్నారా, చూద్దాం వస్తుందిగా గుడాల పండుగ, మరి అంతే కదా. మేము ఎవరిని? మరి మేము ప్రారంభం నుంచి ఉన్నవాళ్ళమే, మొదటి నుంచి ఉన్నవాళ్ళమే. ఎంత కష్టపడ్డాం, ఎంత శ్రమ పడ్డాం. రాళ్ళు కొట్టాం, రాళ్ళు ఎత్తాం, కొండ కొట్టాం, కొండ తిప్పి ఇన్ని చేసి నిన్న కాక మొన్న చూడాలి. వాళ్ళకి ఒకే కూలి, మాకు ఒకే కూలి. ఎక్కడ న్యాయమయ్యా ఇది? పైకి అనలేకపోయినా లోపల ఏమంటారు? సమయం దొరికితే వేసేయాలి, సమయం దొరికితే తొక్కేయాలి, సమయం దొరికితే వేసేయాలి. ఇట్లాంటి అన్యాయం చూడకూడదు ఇక్కడ. యజమానుడు అన్నాడు, ఒరే ఎందుకనరా 4 కొరుక్కుంటారా బాయ్? ఏమన్నాడు అక్కడ? ఒకరిని చూచి బాబా స్నేహితుడా నీకు అన్యాయం, ఆ మాట నోట్ చేయండి. నీకు మొట్టమొదట ఏమిస్తానన్నాను నేను? నీకు నేను 2 దానారాలు ఇస్తానని వీళ్ళు వచ్చారని నీకు కనుక నేను 1 దానారం ఇస్తే అది అన్యాయం. ఎంత న్యాయవంతుడు ఎంత న్యాయవంతుడో చూడండి. ఆయన ఎంత విశాలమైన హృదయం కలిగిన వాడు, ఎంత లాజిక్ మాట్లాడు. నీకేమి ఇస్తానన్నాను నేను? స్నేహితుడా, చెలికడా, నీకేమిస్తానన్నాను? అప్పుడు ఎంతమంది ఉన్నారు? మీరు 10 మంది ఉన్నారు. 10 మంది ఉన్నారు మీరు. 10 మంది ఉన్నప్పుడు మీకు ఎంతమంది ఇస్తానన్నాను? ఏమిస్తానన్నాను? ఒక్కొక్కరికి ఒక్కొక్క దానారం ఇస్తానన్నాను. ఇప్పుడు ఎంతమంది అయ్యారు? 50 మంది అయ్యారు. ఇప్పుడు నేను ఏం చేయాలి? వినాలి జాగ్రత్తగా మీరు. ఇప్పుడు 10 మందికి ఎన్ని దానారాలు? అంటే నేను ఈ రోజున ఈ పొలంలో ఎంత ఖర్చు పెట్టాలనుకున్నాను? 10 దానారాలు ఖర్చు పెట్టాలనుకున్నాను. 10 మందితో 10 దానారాలు ఖర్చు పెట్టాలనుకున్నాను. అయితే ఎంతమంది అయ్యారు? 50 మంది అయ్యారు. ఇప్పుడు ఈ 10 దానారాలని 50 మందికి పంచాలా లేదా? ఈ 10 దానారాలని 50 మందికి పంచితే ఎంత వస్తుంది? చెప్పండి, లెక్కలు చెప్పండి. 10 దానారాలు 50 మందికి పంచితే ఎంత వస్తుంది? దానారం వస్తుందా? ఒక్కొక్కటి దానారం వస్తుందా? అప్పుడు అలాగ దానారం రాకపోతే అప్పుడు యజమానుడు వాళ్ళకి ఏం చేసినట్టు? అన్యాయం చేసినట్టే లేదా? మరి 50 మంది వచ్చినప్పటికీ మీకు ఇస్తానన్నది నేను తగ్గించకుండా మీది మీకు ఇస్తున్నానే, మీకు న్యాయం చేసినట్టే కదా. మీరు వాళ్ళని వీళ్ళని చూసుకొని వాళ్ళకి ఎందుకు అయ్యా కారు ఇచ్చావు, నీకు ఇస్తానన్నానా? నీకు నేను న్యాయం చేసేవాడిని. నీకు ఏ పిలుపుతో నేను పిలిచానో, నీకు నేను ఎంత ఇస్తానన్నానో, నీ ఎడల నా ఆలోచన ఏంటో, నీ ఎడల నా సంకల్పం ఏంటో అది చేశానా లేదా? మరి ఎందుకు సణుక్కుంటున్నావు? ఎందుకు సణుగుడు నీకు? ఎందుకు కొనుక్కుంటున్నావు? ఎందుకు నువ్వు సంతృప్తిగా బ్రతకలేకపోతున్నావు? నీ హృదయంలో ఉన్న కక్ష, ఈర్ష్య, ద్వేష, పగేంటి? వాళ్ళని బాగా చూస్తున్నావు కదా, నిన్ను చూడలా? నిన్ను బాగా చూశానా లేదా? నిన్ను ఏ రీతిగా చేయాలనుకున్నానో, ఏ రీతిగా ఉంచాలనుకున్నానో, ఎంత శిఖరాలు ఎక్కించాలనుకున్నానో, ఎలా నిన్ను బలపరచాలనుకున్నానో, ఎలా నిన్ను భాగ్యంతో నింపాలనుకున్నానో, నీకు చేయాలి అనుకున్నది నీకు చేశాను కదా. లేకపోతే ఈ రోజున సజీవుల దేశంలో నువ్వు ఉండేవాడవా? ఎందుకు నీ హృదయంలో సణుకుడు? ఎందుకు నీ హృదయంలో ఆ దేవుని మీద మత్సరం, యజమానుని మీద ఈర్షాభావం?
నీకు చేస్తానన్నది నీకు చేశా. దట్ సేమ్ టైం ఆఖరిలో వచ్చారే వాళ్ళకి చేస్తానన్నది వాళ్ళకి చేశా. ఆఖరిలో వచ్చారని వాళ్ళని విడిచిపెట్టలా, ముందుగా వచ్చారని మిమ్మల్ని తోసివేయలే. నేను అందరికీ న్యాయకర్తని, న్యాయం చేస్తా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మాట తప్పని దేవుడండి. ఎప్పుడు ఆయన మాట తప్పడు, ఎప్పుడు సాధ్యం కాలేదని చెప్పడు. ఆయన వాగ్దానములు నిరర్ధకమయ్యేవి. 1000 తరముల వరకు ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తాడంట. అయ్యా బాబోయ్, ఎన్ని తరాలు! నీకే కాదు, నీ పిల్లలకే కాదు, పిల్లలకే కాదు, పిల్లలకే కాదు, పిల్లలు 1000 తరాలకి. మరి నేను అనుకుంటాను, నేను ఈరోజు ఇక్కడ నిలబడి దేవుని మాటలు చెప్తున్నానంటే నా పితరులతో, నా ముత్తాతలతో, నా తాతలతో ఎవరికో వాగ్దానం చేసి ఉంటాడు. లేకపోతే నేను ఈరోజు ఇక్కడ ఉండేవాడిని, మీరు ఇక్కడ ఉండేవాళ్ళ లే. ఇది వాగ్దానం నెరవేర్పిది. నేను నా దేవునికి కృతజ్ఞుడు. నేను ఎందుకంటే నా పితరులతో ఎప్పుడో ఎవరికో, నాకు మా తాతయ్య తెలీదు, నాకు ఒకటి తెలిసేసరికి చనిపోయాడు మా తాతయ్య. మా అమ్మ నాన్న కానివ్వండి, మా నాన్న కానివ్వండి, మా అమ్మ అప్పుడప్పుడు నన్ను చూసి అంత అచ్చం మా నాన్నలాగా ఉంటావు నాయన, నువ్వు సీరియస్గా చూసినప్పుడల్లా మా నాయన గుర్తొస్తాడు అనేది. అట్లాంటి 1-2 సార్లు మా అమ్మ ఏడ్చింది. నువ్వు సీరియస్గా చూసినప్పుడల్లా ఆ నొసట్లంతా మా నాన్న అంతా ఉండు, మీ నాన్న అంట పని బాట్లేదు అని కసిరేస్తే మా అమ్మ ఏడ్చు. నీ కృతజ్ఞత లేదు నీకు. ఏమన్నా నువ్వు చిన్నప్పుడు దోగాడుతూ వెళ్ళి పొయ్యిలో ఉన్న కట్టి పొలను పట్టుకోబోతే మా నాన్న రచించింది నిన్ను. మా నాన్న ఎగిరి గంతేసి అలాగ మాంతంగా నిన్ను జౌరేసుకుని పట్టేసుకున్నాడు. లేకపోతే నీ చేయగలిపోయిండేది. ఆ రోజున కృతజ్ఞత లేకుండా మాట్లాడుతున్నావు అనింది. ఓ అమ్మో తప్పు అయిపోయిందిరా బాబోహి. మరి మా తాతే అంత మేలు చేసిన మా తాతే తెలియదు నాకు. మరి 1000 సంవత్సరాలు వెనక్కి వెళ్తే ఎవడని గుర్తుంటారు నాకు. మరి వాళ్ళతో చేసేటట్టు నిబంధన, వాళ్ళతో చెప్పెట్టి పెట్టాడట. ఆయన మర్చిపోడండి, ఆయన అన్యాయం చేయడండి. ఎవరిని ఆయన త్రోసివేసేవాడు కాదు, ఒట్టి చేతులతో ఉంచేవాడు కాదు. నేను నిన్ను దీవించను అని ఎవరిని దాటుకొని పోయేవాడు కాదు. నిశ్చయముగా ఆయన ఈ తోటలోకి నిన్ను పంపించాడంటే ఇక్కడ నువ్వు ప్రతిఫలాన్ని పొందుకొని నువ్వు వెళ్తావు. ఇంతమంది సీనియర్స్ ముందు నేను జూనియర్ని, ఇంతమంది పరిశుద్ధుల ఎదుట నేను అపవిత్రమైన. నువ్వు ఏ సమయంలో ఏ టైంలో వచ్చినా నువ్వు దేవుని చేత పిలువబడిన వాడివి, నువ్వు దేవుని చేత ఏర్పరచబడిన వాడివి, నువ్వు దేవుని చేత ఇక్కడ చేర్చబడిన వాడివి. ఈ తోటలోకి నిన్ను పిలిచింది ఎవడు చెప్పండి? ఎవరు పిలిచారు? కొత్త కండు వహిస్తానని ఎవరని చెప్పారా? పోనీ గేదెలు ఇస్తారని చెప్పారా? పోనీ మీకు ఎవరికైనా తాటెగులు కొని పెడతాం. ఎందుకు? సెల్ మంటేసుకోవడానికి కాదు, ఇల్లు కట్టుకోవడానికి. లేకపోతే సెంటు భూమి ఇస్తామని ఎవరని చెప్పారా? లేలా. మిమ్మల్ని పిలిచింది ఎవరు? ఒకవేళ మీరు కాలం వ్యత్యాసం ఉండొచ్చు. కొంతమంది ముందు వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఆ తర్వాత వచ్చిన వాళ్ళు ఉన్నారు, తర్వాత ఈ రోజు వచ్చిన వాళ్ళు ఉన్నారు. గంట కూర్చుంటారు. గంట అయినప్పటికీ నీకు తగిన న్యాయం చేసి పంపిస్తాడు. దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. మీరు ఆదికాండము 31వ అధ్యాయం 53వ వాక్యం చూడండి. అబ్రహాము దేవుడు, నాహోరు దేవుడు, వారి తండ్రి దేవుడు మన మధ్య న్యాయము తీర్చునని చెప్పాను. అప్పుడు యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు భయపడిన దేవుని తోడని ప్రమాణము చేశాను. యాకోబు ప్రమాణం చేశాడంట. ఇక్కడ మీరు చూస్తే
అబ్రహాము దేవుడు, నాహోరు దేవుడు, వారి తండ్రి దేవుడు మన మధ్య న్యాయం తీరుస్తాడు. ఆయన న్యాయాధిపతి. యాకోబు జీవితంలో మీరు చూడండి, ఎన్ని విపత్తులు, ఎన్ని విపరీతమైన పరిస్థితులు. మానవ బుద్ధితో మనం ఆలోచిస్తే మనం న్యాయం చేయలేమండి, న్యాయం చేయలేం. ఎందుకంటే ఇప్పుడు యాకోబు జీవితంలో మనం చూస్తే లాభాన్ దగ్గరికి వెళ్ళి అడిగామనుకో, పెద్దోడు పోయిండి ఆ పని చేయొచ్చంటే, నలుగురు చెప్పగలిగినోడు నువ్వు ఆ పని చేస్తే ఏం బాగుంటుంది? 7 సంవత్సరాలు కొలువు చేసిన వాడికి పాపం అలాగ చేయొచ్చా అంటే లాభాన్ని ఏమంటాడు తెలుసా? ఏమంటే పెద్ద మనిషికో వచ్చావు, పెద్దదాన్ని అక్కడ పెట్టి చిన్నదాన్ని ఇచ్చి పెళ్లి చేయడం న్యాయమా అని అన్నాడు అనుకో, న్యాయమే అని మనం చెప్పగలమా? ఈ చరిత్రలో మీరు చాలా నేర్చుకోవచ్చు. అదేంటంటే ఎవరికి వాళ్ళకి న్యాయంగానే అనిపిస్తుందండి. ఇప్పుడు లాభాన్ని ఉన్నాడు, ఆ లాభాన్ని మనం అడిగితే లాభాన్ని ఏమంటాడంటే, నువ్వు చెప్పవా న్యాయం, పెద్దదాన్ని అక్కడ పెట్టి చిన్నదానికి పెళ్లి చేసి పంపించడం న్యాయమా అంటే, ఇప్పుడు లాభాన్ని చెప్పేది కూడా న్యాయమే అనిపిస్తుంది మనకు. నిజమే కదా, పెద్దదాన్ని అక్కడ పెట్టి చిన్నదాన్ని అట్టు పెళ్లి చేసి పంపిస్తాడు, తప్పు కదా అంటాడు. ఇప్పుడు మరలా యాకోబు దగ్గరకు వచ్చి, బాబు ఆయన చెప్పేది నిజమే కదా అంటే, ఇప్పుడు యాకోబు ఏమంటాడంటే, మరి నేను ప్రేమించింది లేయని ప్రేమించానా, రాహేల్ని ప్రేమించానా, ఆ మాట నాకు ముందు చెప్పాలి కదా అంటాడు. ఇది నిజమే? నేను లేయని ప్రేమించలేదు కదా, నేను ప్రేమించింది రాహేల్ని కదా. మరి నేను ప్రేమించిన వాళ్ళని చేయకుండా ఇంకొకరిని వేసి కట్టబెట్టడం నాకు తప్పు కదా. ఇది నిజమే. ఇప్పుడు ఇది తప్పు అంటామా, అది తప్పు అంటామా? ఇప్పుడు ఈ దగ్గరికి వెళ్ళి ఏం పనులు ఆ పనులు అంటే ఆయన అంటాడు, ఏం మాట్లాడుతున్నావు, పెద్ద నడిపెట్టి చిన్నదాన్ని చేయమంటావా? మరి ఇది నిజమే. కానీ దేవుడు యాకోబు పక్షాన చెప్పండి, ఇప్పుడు మనుషులు మోసం చేసిన దేవుడు న్యాయం చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనుషులు ఒకవేళ విపరీత బుద్ధి ప్రదర్శించినా దేవుడు న్యాయం చేశాడు. దేవుడు యాకోబు పట్ల ఏమి నిర్దేశించాడో చేయక మానలేదండి. నాతో నీవు చేసిన నిబంధనలన్నీ నెరవేర్చుచుటివే, నీతో చేసిన తీర్మానములు ఇక్కడ 2 కోణాలు ఉంటాయి ఈ పాటలో, ఈ మాటల్లో. నాతో నీవు చేసిన, మనతో ఆయన చేసిన నిబంధనలు నెరవేర్చుచున్నాడు. ఫస్ట్ నీతో చేసిన ఇవి మనం చేసిన తీర్మానాలు, అవి కూడా ఆయన స్థిరపరుస్తున్నాడంట. మీకు అర్థమైందా? మాకు అంత జ్ఞానం, అంత ఆలోచించలేదా, అంతుందా అంటారా? 2 పోర్షన్స్ ఉన్నాయి. ఒకటి మనతో ఆయన చేసిన నిబంధన, 2 మనం ఆయనతో చేసిన నిబంధన. ఆయన మనతో చేసిన నిబంధనని, మనం ఆయనతో చేసిన నిబంధనని, ఈ రెండింటిని స్థిరపరచువాడు ఆయనే. ఆయన గనక మనం ఆయనతో చేసిన నిబంధనని స్థిరపరచకపోతే ఈ క్రీస్తు సరళతలో మనం ఈరోజు ఉండేవాళ్ళం కాదు, ఎప్పుడో గాలికి ఎగిరిపోయి ఉండేవాళ్ళం. ఆయన చేసిన నిబంధనను నెరవేరుస్తున్నాడు, ఆయనతో మనం చేసిన నిబంధనని ఆయన న్యాయం చేసే దేవుడు. యాకోబు పట్ల దేవుడు ఏదైతే తలంచాడో ఆ అక్షరాల దానిని నెరవేర్చి, యాకోబు అంటాడు, నాకు అన్ని ప్రతికూలమైపోయి, ఆ మాట అనబక ఏంటి ఆ మాట అంటావు, నాకు ఏది అనుకూలంగా జరగట్లే, నాకు అన్ని ఒక కీడు జరిగింది అని అంటే ఆ కీడు వెనక నేను ఎంతో మేలు దాచి ఉన్నాను. కన్నీళ్లు రాలే అంటే కన్నీళ్ల ఎదుట నాట్యాన్ని దాచి ఉంచి ఉన్నాను. చీకటి కమ్మిందంటే చీకటి వెనుక వెలుగు దాచి ఉంచి ఉన్నాను. మబ్బు పట్టిందంటే మోపైన వర్షం దాచి ఉంచి ఉన్నాను. నీకు అన్యాయం చేసే దేవుణ్ణి కాను, న్యాయమే చేస్తా. నువ్వు గంట అయి ఉండొచ్చు, వచ్చి 2 గంటలు అయి ఉండొచ్చు, వచ్చి లేకపోతే సగభాగం వయసు గతించిపోయిన తర్వాత వచ్చి ఉండొచ్చు, లేదు నువ్వు మొదటి నుంచి నువ్వు నా సరిధిలో నిందారహితంగా ఉండవచ్చు.
ఎవడికి తగిన న్యాయం వాడికి చేసి పంపిస్తానే కానీ ఎవడిని ఒట్టి చేతులతో పంపించును. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయం చేయడా. లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. చేయగలిగిన తండ్రి, న్యాయము చేసే దేవా, నీకే స్తుతి, 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 స్తుతి. థాంక్ యు లార్డ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగుగాక, కృప కలుగుగాక, కృప కలుగుగాక, కృప కలుగుగాక. కృప, 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 కృప. అందుకే స్తుతి గణ మహిమల స్తోత్రాంజలి. ఆశ్రయ దుర్గమా నా యేసయ్య, నవ జీవన మార్గమునా నన్ను నడిపించుమా. నాతో నీవు చేసిన నిబంధనలని నెరవేర్చుచుంటివే. నీతో చేసిన
తీర్మానములు స్థిరపరచితివే. ఏనాడు నీవు నాకు అన్యాయం చేయలేదయ్యా, ఏనాడు నీవు నన్ను దాటిపోలేదయ్యా, ఏనాడు నీవు నన్ను మర్చిపోలేదయ్యా. చేతులెత్తి ప్రభువును స్తుతిద్దాం. అందుకే స్తుతి ఘన మహిమల స్తోత్రాంజలి, అందుకే స్తుతి ఘన మహిమల ఆశ్రయదుర్గమా నా యేసయ్యా, నవజీవన మార్గమునా నన్ను నడిపించుమా, నన్ను నడిపించుమా, నన్ను నడిపించుమా, నన్ను నడిపించుమా, నన్ను నడిపించుమా.